మీరిప్పుడు చూస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని. ఈ దేవాలయం వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో వైకుంఠపురం అనే గ్రామంలో ఉంటుంది. అత్యంత శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంగా భక్తులు భావించడం జరుగుతుంది. 600 సంవత్సరాల క్రితం ఈ స్థలంలో స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది. పురాతన ఆలయం శిథిలావస్థలో ఉండటం చేత చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనాలు అనుసరించి నూతన దేవాలయాన్ని రూపకల్పన చేశారు. ఈ దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహం కూడా ప్రపంచంలోనే పెద్ద విగ్రహాలుగా ప్రసిద్ధికెక్కాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి 14.5 అడుగులు, ఆదిలక్ష్మీదేవి విగ్రహం వచ్చేసి 7.5 అడుగుల హైట్లో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఇది. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మరో విషయం ఏంటంటే విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. తెలంగాణ తిరుపతిగా ఈ దేవాలయం పేరుగాంచింది. మరొక ప్రత్యేకత ఏంటంటే తిరుపతిలో స్వామివారిని మనం 2-3 సెకండ్లకు మించి ఎక్కువ సమయం చూడలేము. ఆ బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికొచ్చి ఈ స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని మనం తనివి తీరా చూసుకోవచ్చు. ఎంత సమయం కావాలంటే అంత సమయం స్వామివారి ఎదురుగా నిలబడి స్వామివారి యొక్క రూపాన్ని మన కన్నుల్లో నింపుకోవచ్చు. ఈ దేవాలయంలో ఉన్న మరొక విశిష్టత సుదర్శన నారసింహ స్వామివారి మూర్తి. మీరిప్పుడు చూస్తుంది ఆ స్వామివారినే. ఈ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మనకున్న సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయంట. అంతేకాకుండా స్వామివారి అనుగ్రహం చేతన మనం తలపెట్టిన అన్ని కార్యాల్లో విజయం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఈ దేవాలయం యొక్క ఫుల్ వీడియో రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లీజ్ వాచ్ ఇట్. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీరిప్పుడు చూస్తుంది